నమస్కారం. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక పెద్ద సంచలనం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175కు 151 సీట్లు. అది కేవలం గెలుపు కాదు, పరిపాలనలో ఒక కొత్త శకానికి నాంది అనిపించింది. అవునండి, చాలా పెద్ద విజయమది. అయితే ఈరోజు మనం పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక విశ్లేషణాత్మక వ్యాసం ఆధారంగా ఆ 2019-2024 మధ్య జరిగిన 5 ఏళ్ల పాలనను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా సంక్షేమం, ఆర్థికం, చట్టాల అమలు, ప్రజాస్వామ్య విలువలపై ఎలాంటి ప్రభావం చూపింది. తప్పకుండా. ఆ వ్యాసం ప్రకారం చూస్తే 2019 తీర్పు చాలా స్పష్టంగా అభివృద్ధి కంటే కూడా ప్రత్యక్ష సంక్షేమానికి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారని చెప్తుంది. ఓహో! అవును, ఈ తీర్పే నవరత్నాలు అనే 9 సంక్షేమ హామీల అమలుకు దారితీసింది. మరి వాటిని ప్రజలకు చేర్చడానికి ఒక కొత్త పరిపాలనా వ్యవస్థ కూడా వచ్చింది. అయితే ఇదే విశ్లేషణలో ఈ ప్రయాణమంతా సులభంగా సాగలేదని, కొన్ని సవాళ్లు, వివాదాలు కూడా తలెత్తాయని ఉంది కదా. నిజమే. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, చట్టబద్ధ పాలన మీద, ప్రజాస్వామ్య సంస్థల పనితీరు మీద ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తింది ఈ వ్యాసం. సరే, అయితే ముందుగా ఆ పాలనకు గుండికాయలాంటి నవరత్నాల గురించి మాట్లాడుకుందాం. అమ్మఒడి, పెన్షన్ల పెంపు, రైతు భరోసా అంటే దాదాపు పాలనంతా వీటి చుట్టూనే నడిచిందా? ఖచ్చితంగా. పాలన మొత్తం దానిమీదే ఫోకస్ అన్నమాట. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేస్తామని ముఖ్యమంత్రిగారు చెప్పడమే దీనికి నిదర్శనం. మరి ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఉన్న వ్యవస్థ సరిపోలేదా? అంటే ప్రభుత్వం కేవలం ఉన్న బ్యూరోక్రసీపై ఆధారపడలేదు. ఇక్కడే కొత్త వ్యవస్థ వచ్చింది. అదేనా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ? అవును, సరిగ్గా అదే. లక్షలాది మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వీళ్ల ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల దగ్గరకే తీసుకెళ్లాలనేది ఆలోచన. ఆ వ్యాసకర్త దీన్ని పరిపాలనలో విప్లవాత్మక మార్పు అని కూడా అన్నారు. విప్లవాత్మక మార్పు బానే ఉందే, కాని దీనిపై విమర్శలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఇది సాంప్రదాయ బ్యూరోక్రసీని పక్కన పెట్టి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అంటే సీఎంఓకి రిపోర్ట్ చేసే ఒక సమాంతర వ్యవస్థగా మారిందని విశ్లేషణలో పేర్కొన్నారు. ఓ, సమాంతర వ్యవస్థ. సరే, ఇక ఆర్థిక విషయాలకు వద్దాం. ఇక్కడ కొంచెం భిన్నమైన పద్ధతి ఫాలో అయినట్టున్నారు కదా. ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బివ్వడం, డీబీటీ, దాని ద్వారా వినియోగం పెంచి ఎకానమీని నడపాలని. అవునండి, దాన్ని వినియోగం ఆధారిత వృద్ధి నమూనా అంటారు. సాధారణంగా పెట్టుబడుల ద్వారా వృద్ధి సాధించాలని చూస్తారు కదా. అవును. ఇక్కడ అలా కాకుండా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. కాని నవీన్ గారి విశ్లేషణ ప్రకారం దీనికి రాష్ట్రం చాలా చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత పెరిగాయి అంటే అంకెలు ఎలా ఉన్నాయి? ఆందోళనకరంగా ఉన్నాయా? చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విశ్లేషణ చెప్తోంది. 2019లో సుమారుగా 2.5 లక్షల కోట్లు ఉందనుకుంటే. 2.5 లక్షల కోట్లు? అవును. అది 2024 నాటికి బడ్జెట్ వెలుపల రుణాలు అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు కదా, వాటిని కూడా కలుపుకుంటే దాదాపు 10 లక్షల కోట్లకు చేరిందని కొత్త ప్రభుత్వ ఆరోపణల ఆధారంగా ఈ విశ్లేషణ అంచనా వేసింది. 10 లక్షల కోట్లా? నమ్మశక్యంగా లేదు. ఈ ఓబీబీస్ అంటే ఏమిటి? వాటితో సమస్య ఏంటి? సాధారణంగా ప్రభుత్వాలు ఎంత అప్పు చెయ్యాలో ఎఫ్ఆర్బిఎం అనే చట్టం కొన్ని పరిమితులు పెడుతుంది కదా. అవును, తెలుసు. ఆ పరిమితులు దాటడానికి ప్రభుత్వ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని వాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమన్నమాట. ఇవి అధికారిక బడ్జెట్లో కనిపించవు. ఓ, అంటే లెక్కల్లో కనిపించవన్నమాట. అంతే. 2024 నాటికి ఇలాంటి ఓబీబీస్ మాత్రమే సుమారు 5 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా. దీనివల్ల రాష్ట్ర అసలు ఆర్థిక పరిస్థితి ఏంటో బయట తెలియట్లేదు, పారదర్శకత లోపించింది, ఇది చట్టస్ఫూర్తికి కూడా విరుద్ధమని విమర్శలొచ్చాయని వ్యాసంలో ఉంది. సరే, అప్పులు పెరిగాయి. మరి ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టారన్నది కూడా ముఖ్యమే కదా. అక్కడే అసలు విషయముంది. ఈ విశ్లేషణలో ఇచ్చిన గణాంకాలు చూస్తే 2014-19 మధ్య చేసిన అప్పుల్లో దాదాపు 60% మూలధన వ్యయానికి వెళ్ళింది. మూలధన వ్యయమంటే? అంటే భవిష్యత్తులో ఆదాయాన్నిచ్చే ఆస్తులు, రోడ్లు, పోర్టులు, ప్రాజెక్టుల నిర్మాణం లాంటివి. కాని 2019-24 మధ్య తీసుకున్న అప్పుల్లో కేవలం 22.5% మాత్రమే మూలధన వ్యయానికి కేటాయించారు. అబ్బా, అంటే కేటాయింపులు భారీగా పడిపోయాయన్నమాట. మరి ఆ కేటాయించినదైనా పూర్తిగా ఖర్చు చేశారా? అదీ లేదు. అసలు సమస్య అక్కడే ఉంది.
ఉదాహరణకు 2022-23లో మూలధన వ్యయానికి 30,000 కోట్లకు పైగా కేటాయిస్తే 30,000 కోట్లు! అవును, కాని వాస్తవంగా ఖర్చు చేసింది కేవలం 7,200 కోట్లు మాత్రమే. అంటే కేటాయింపుల్లో 4వ వంతు కూడా లేదు. అయ్యో, దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో ఆస్తుల కల్పన ఆగిపోయింది. అంటే భవిష్యత్తు ఆదాయ వనరులు లేకుండా పోయాయి. కొత్తగా తెచ్చిన అప్పులన్నీ కేవలం ఈ సంక్షేమ పథకాల పంపిణీకి, పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే, అది కూడా రాష్ట్ర ఆదాయంలో 15-20% సరిపోయాయి. ఇది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అప్పులు తీర్చే శక్తి సున్నాకి పడిపోయిందని విశ్లేషకులు హెచ్చరించినట్లు ఈ వ్యాసం చెబుతోంది. సంక్షేమం మంచిదే అయినా ఆర్థికంగా ఇంత మూల్యం చెల్లించాల్సి రావడం ఆందోళనకరం. మరి ఈ సంక్షేమ పంపిణీలో కూడా కొన్ని లోపాలున్నాయనంటున్నారు కదా, డీబీటీ అమల్లో. అవును, కొన్ని అధ్యయనాలను ఈ వ్యాసం ప్రస్తావించింది. ఉదాహరణకి ఈపీడబ్ల్యూ లాంటి జర్నల్స్లో వచ్చినవి. రైతు భరోసా, అమ్మఒడి లాంటి పథకాల అమల్లో టెక్నాలజీపరమైన సమస్యలు, ఆధార్ లింకింగ్ లాంటి రూల్స్ వల్ల గిరిజనులు, తక్కువ చదువుకున్నవాళ్లు, ఇలాంటి బడుగు బలహీన వర్గాలు కొంతమంది లబ్ధి పొందలేకపోయారని కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఓహో, దీనే డీబీటీ పారాడాక్స్ అంటున్నారు. అంటే మధ్యవర్తులను తొలగించాల్సిన వ్యవస్థే ఈ టెక్నాలజీ అడ్డంకుల వల్ల కొత్త అడ్డంకులను సృష్టించిందని కొందరు విశ్లేషకులు అన్నట్లు వ్యాసంలో ఉంది. సరే, ఇవి ఆర్థిక సంక్షేమ కోణాలు. మరి చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా పరిస్థితి ఏంటి? దీనిపైన కూడా చాలా వివాదాలు నడిచాయి కదా. మొదటగా 3 రాజధానుల విషయం. అవును, అది చాలా పెద్ద వివాదం. ప్రభుత్వం అమరావతి ప్రణాళికను రద్దు చేసి 3 రాజధానుల చట్టం తెచ్చింది. దీనిపై హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏమని? రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతిని ప్లాన్ ప్రకారమే అభివృద్ధి చెయ్యాలని ఆదేశించింది. ప్రభుత్వం దీన్ని న్యాయ వ్యవస్థ అతిజోక్యం అని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించింది. సుప్రీంకోర్టుకు వెళ్లారు కదా. వెళ్లారు. సుప్రీంకోర్టు ఆ టైంలైన్పై స్టే ఇచ్చింది, కానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులు టౌన్ ప్లానర్లు కాలేవు అని, హైకోర్టు ఆదేశాలు కొంతవరకు అధికారాల విభజనను అతిక్రమించినట్లు అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. మరి అంతిమంగా ఏమైంది? 3 ఏళ్ల పాటు ఇదే నడిచింది కదా. అవును, ఫలితమేంటంటే అమరావతిలో 1,000 కోట్ల పెట్టుబడులు, ప్రాజెక్టులు ఆగిపోయాయి. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాలేదు. కర్నూలు న్యాయ రాజధాని కాలేదు. రాష్ట్రం 5 ఏళ్లు ఒక రకమైన పరిపాలనా పక్షవాతంతో మిగిలిపోయింది. ఇది ల్యాండ్ పూలింగ్ రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాదు, ఒక రకమైన రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిందని కూడా విశ్లేషణలో ఉంది. తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పీపీఎస్ రద్దు ప్రయత్నం కూడా పెద్ద దుమారం రేపింది కదా. అవును, గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ముఖ్యంగా సోలార్ విండ్ పవర్ పీపీఎస్ను సమీక్షించి ధరలు తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది సహజంగానే పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుంది. కేంద్రం ఏమంది? కేంద్ర మంత్రి లోక్సభలోనే చెప్పారు, ఇది పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని. ఒప్పందాల పవిత్రత, శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్ పాటించాలని కేంద్రం, కోర్టులు కూడా సూచించాయి. ఈ చర్య మొత్తం రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని బాగా దెబ్బతీసిందని ఈ వ్యాసం విశ్లేషించింది. ఇక అందరినీ, ముఖ్యంగా రైతులను బాగా భయపెట్టిన భూహక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022. దీని అసలు ఉద్దేశ్యం మంచిదే అని ప్రభుత్వం చెప్పింది. భూ రికార్డులను డిజిటలైజ్ చేసి యజమానులకు స్పష్టమైన గ్యారంటీ టైటిల్ ఇవ్వాలని. వినడానికి బానే ఉంది. మరి సమస్య ఎక్కడొచ్చింది? చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ముఖ్యంగా భూ వివాదాలొస్తే సివిల్ కోర్టుల అధికారాలను తీసేసి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ అనే ఒక ప్రభుత్వ అధికారికి దాదాపు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం. అంటే స్థానిక కోర్టుకు వెళ్లే హక్కు లేదా? లేదు. ఆ చట్టం ప్రకారం టీఆర్ఓ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే బాధితులు నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. సాధారణ రైతులకు, పేదలకు ఇది సాధ్యమా? కష్టమే. అవును. తమ భూములను సులభంగా లాక్కుకుంటారేమోననే భయం ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో బాగా ప్రబలింది. స్థానిక కోర్టు ద్వారా న్యాయం పొందే ప్రాథమిక హక్కును హరించడం రాజ్యాంగ విరుద్ధమని తీవ్ర విమర్శలొచ్చాయి. అందుకే చూడండి, 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసిన మొదటి చట్టాల్లో ఇది ఒకటి. అంటే 2024 ఓటమికి ఇది కూడా ఒక కారణమనంటారా? అవును. వ్యాసకర్త ప్రకారం ఇది ఓటమికి కీలక కారణాల్లో ఒకటి. సరే,
ఇక ప్రజాస్వామ్య విలువల విషయానికొద్దాం. పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రివర్గ సమిష్టి బాధ్యత అనేది చాలా ముఖ్యం కదా. అంటే మంత్రులందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యత వహించడం. ఇది ఎంతవరకు పాటించారు? ఈ సూత్రం దాదాపుగా కనుమరుగైపోయిందని నవీన్ గారి విశ్లేషణ స్పష్టంగా చెబుతోంది. పాలనంతా ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ చుట్టూ, ఇంకా చెప్పాలంటే ఒక చిన్న కోటరీ చుట్టూ కేంద్రీకృతమైందని, మంత్రులు కేవలం నామమాత్రంగా మిగిలిపోయారని, స్వంత పార్టీ నేతలే ఓటమి తర్వాత విమర్శించినట్లు వ్యాసంలో రాశారు. ఓ, స్వంత పార్టీ నేతలే అన్నారా? అవును. ఇందాక మనం మాట్లాడుకున్న గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థ కూడా మంత్రులకు గాని, శాఖాధిపతులకు గాని కాకుండా నేరుగా సీఎంఓ కింద పనిచేయడం ఈ కేంద్రీకరణకు మరింత బలం చేకూర్చింది. ఇది సమిష్టి బాధ్యతకు బదులుగా ఒక రకమైన అధ్యక్ష తరహా పాలనలా మారిందని విశ్లేషణ. మరి ఈ కేంద్రీకృత ధోరణి అసెంబ్లీ, మీడియా, ప్రతిపక్షాలు వీటిపై కూడా ప్రభావం చూపించిందా? చూపించిందనే ఆరోపణలున్నాయి. శాసనసభ కేవలం రబ్బర్ స్టాంపుగా మారిందని, అక్కడ చర్చలకు పెద్దగా ప్రాధాన్యత లేదని, విమర్శించే మీడియా గొంతు నొక్కారని, ప్రతిపక్ష నేతలపై దాడులు జరిగాయని, ఉదాహరణకు తిరుపతిలో జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన, ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకోవడానికి జీవో 1 లాంటివి తెచ్చారని, ఇలాంటి విమర్శలన్నీ వ్యాసంలో ప్రస్తావించారు. అంటే కింది స్థాయి నుంచి అభిప్రాయాలు, వ్యతిరేకతలు పైకి చేరే మార్గాలు మూసుకుపోయాయా? అవును. దాని ప్రజాస్వామ్య ఫీడ్బ్యాక్ వైఫల్యం, డెమోక్రాటిక్ ఫీడ్బ్యాక్ ఫెయిల్యూర్ అని వ్యాసకర్త పేర్కొన్నారు. ఎప్పుడైతే సమిష్టి బాధ్యత ఉండదో, మీడియా స్వేచ్ఛగా రాయలేదో, ప్రతిపక్షాలు మాట్లాడలేవో, అప్పుడు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో నాయకత్వానికి తెలియదు. ఇందాక మనం చెప్పుకున్న భూ హక్కు చట్టంపై ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని ప్రభుత్వం బహుశా గ్రహించలేకపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చు. 2024 ఫలితాలు ఈ ఫీడ్బ్యాక్ వైఫల్యం యొక్క పర్యవసానమే అని విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఈ వైఎస్ఆర్సీపీ సంక్షేమ నమూనా, డీబీటీ మోడల్ దేశవ్యాప్తంగా చాలా చర్చనీయాంశమైంది గదా. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలు ప్రకటిస్తున్నాయి. మరి జాతీయంగా దీని ప్రభావం ఎలా ఉంది? వేరే రాష్ట్రాలు దీన్ని అనుసరించాయా? ఇది ఆసక్తికరమైన పాయింట్. ఈ విశ్లేషణ ప్రకారం వైఎస్ఆర్సీపీ నమూనా ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్గా కంటే ఒక హెచ్చరిక, కాషనరీ టేల్గా ఎక్కువ పనిచేసింది. హెచ్చరికగానా? ఎందుకు? ఎందుకంటే సంక్షేమం చేయడం మంచిదే అయినా దానికోసం ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా పక్కన పెట్టడం, అడ్డుగోలుగా ఓబీబీస్ ద్వారా అప్పులు చేయడం, రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మూలధన వ్యయాన్ని పూర్తిగా తగ్గించేయడం, ఇలాంటి పద్ధతులు ఇతర రాష్ట్రాలను భయపెట్టాయి. ఆర్థిక వ్యవస్థను ఇంతలా పణంగా పెట్టి ఇంత తీవ్రమైన నమూనాని మరే రాష్ట్రం పూర్తిగా అనుకరించలేదని వ్యాసం అభిప్రాయపడింది. సరే, మొత్తం మీద ఈ 5 ఏళ్ల పాలనను ఎలా చూడాలి? 2 భిన్నమైన కోణాలు కనిపిస్తున్నట్టున్నాయి. అవునండి, విశ్లేషణ కూడా అదే చెప్తోంది. 2 వైపులా చూడాలి. ఒకటి, సంక్షేమ పంపిణీ, వెల్ఫేర్ డెలివరీ. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా టెక్నాలజీ సహాయంతో నేరుగా పేదల ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయడం. ఇది సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ విషయంలో పంపిణీ వ్యవస్థలో ఒక కొత్త ప్రమాణం నెలకొల్పింది. ఇందులో సందేహం లేదు. మరి రెండో కోణం? అది అంత సానుకూలంగా లేనట్టుంది. రెండోది ప్రజాస్వామ్య పాలన, డెమోక్రాటిక్ గవర్నెన్స్. ఈ విషయంలో ఈ పాలన విఫలమైందని విశ్లేషణ తేల్చింది. ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లోపించడం, ఒప్పందాలను గౌరవించకపోవడం, శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్, న్యాయ వ్యవస్థతో అనవసర ఘర్షణ, మంత్రివర్గ సమిష్టి బాధ్యత లేకపోవడం, ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం కొరువడడం, ఇవన్నీ కారణాలుగా చూపించారు. ఇది ఉదార ప్రజాస్వామ్యం కాదు, వ్యవస్థలను బలహీనపరిచి బలమైన నాయకుడి చుట్టూ తిరిగే జనాకర్షక ప్రజాస్వామ్యం నమూనా అని వ్యాసంలో విశ్లేషించారు. ఇక చివరిగా 2024 ఎన్నికల తీర్పు 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోవడం బహుశా ఎవరూ ఊహించి ఉండరు. టీడీపీ కూటమి 164 సీట్లతో ప్రభంజనం సృష్టించింది. ఈ తీర్పు దేన్ని సూచిస్తోంది? కేవలం యాంటీ ఇన్కంబెన్సీనా? కేవలం యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పలేం. అలాగని సంక్షేమ పథకాలను ప్రజలు తిరస్కరించారని కూడా చెప్పలేం. ఎందుకంటే గెలిచిన కూటమి కూడా దాదాపు అవే హామీలిచ్చింది కదా. అవును. వ్యాసం ప్రకారం ఇది సంక్షేమం పేరుతో చేసిన పాలనా విధానం యొక్క తిరస్కరణ. ప్రజలు సంక్షేమం అందుకున్నారు, కాదనట్లేదు. కానీ దానికోసం చెల్లించిన మూల్యం, అంటే ఆగిపోయిన అభివృద్ధి,
తమ భూములకు రక్షణ ఉండదేమో అన్న భయం, స్థానిక నేతల అజమాయిషీ, అహంకారం ఇవన్నీ ఎక్కువైపోయాయని భావించారు. అంటే సంక్షేమం కావాలి కాని ఇలా కాదు అన్నట్టుగా. సరిగ్గా అదే. మా హక్కులను, రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి సంక్షేమం వద్దు అని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారని ఈ విశ్లేషణ సారాంశం. ఈ ఓటమి పార్టీని కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది కదా. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 సీట్లే వచ్చాయి. అవును, ఇది పార్టీకి ఒక రకంగా సంస్థాగత అస్తిత్వ సంక్షోభం, ఇన్స్టిట్యూషనల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ప్రతిపక్ష హోదాకు సాధారణంగా 10% సీట్లు అంటే 18 కావాలి. వైఎస్సార్సీపీకి 11 మాత్రమే ఉన్నాయి. దీనిపై పార్టీ వాదిస్తున్నా లాప్ లేకపోవడం అసెంబ్లీలో పార్టీ పాత్రను తగ్గిస్తోంది. పార్టీ భవిష్యత్తుకు ఇంకా ఏమైనా సవాళ్లున్నాయంటారా? నాయకత్వ సంక్షోభం కూడా కనిపిస్తోందని విశ్లేషణల్లో ఉంది. ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా సరియైన సమీక్ష జరగలేదని, ఆ కోటరీ వల్లే ఓడిపోయామని సొంత నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారని ప్రస్తావించారు. దీనికి తోడు కుటుంబంలో అంతర్గత విభేదాలు, కేంద్ర ప్రభుత్వంతో పక్క రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలు లేకపోవడం, పాత కేసులు ఇవన్నీ కూడా పార్టీకి అదనపు సవాళ్లు. మరి రాబోయే 5 ఏళ్లలో వైఎస్సార్సీపీ పాత్ర ఎలా ఉండొచ్చు? ప్రస్తుతానికి శాసనసభలో చాలా చిన్న సమూహంగా మాత్రమే ఉంటుంది. మళ్ళీ పుంజుకోవాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. కాని ఇప్పుడు చేతిలో అధికారం లేదు, ఆ పంపిణీ యంత్రాంగం, సచివాలయాలు, వాలంటీర్లు కూడా లేదు. కాబట్టి పార్టీ భవిష్యత్తు అనేది కొత్త ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకత్వ శైలిని, పార్టీ పనితీరును ఎంతవరకు మార్చుకుంటారు, పునర్నిర్మించుకుంటారు అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని వ్యాసం ముగించింది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ 2019-2024 పాలన అనేది ఒక సంక్లిష్టమైన చిత్రాన్ని, ఒక ద్వంద్వ వారసత్వాన్ని మన ముందుంచుతోంది. ఒకవైపు అపూర్వమైన రీతిలో సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చిన వ్యవస్థ సామాజిక న్యాయంలో ఒక మైలురాయి. నిజమే. కాని మరోవైపు అదే సంక్షేమ భవనాన్ని నిర్మించడానికి ఆర్థిక పునాదులను బలహీనపరిచారని, చట్టబద్ధ పాలనను, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేశారనే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. సామాజిక న్యాయంలో ఆదర్శంగా నిలిచినా ఆర్థిక సుస్థిరత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ విషయంలో మాత్రం విఫలమైన నమూనాగా ఈ విశ్లేషణ తేల్చింది. 2024 ఎన్నికల తీర్పు బహుశా ఈ అస్థిరమైన కేంద్రీకృత పాలనా విధానానికి ప్రజలు ఇచ్చిన బలమైన సమాధానంగా చూడాలి. అంతిమంగా ఈ విశ్లేషణ మన ముందొక కీలకమైన ప్రశ్ననుంచుతోంది. విస్తృతమైన సంక్షేమ పంపిణీకి, ఆర్థిక బాధ్యతకు, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలకు మధ్య సరైన సమతుల్యతను సాధించటం ఎలా? ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాదు, బహుశా దేశవ్యాప్తంగా కూడా ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మిగిలిపోతుంది.